ఇగండి మెత్తోళ్ళు ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి శుభ్రం చేసుకోవడం చూపిస్తారండి. ఇదిగో ఇలాగా, ఇదిగండి తలకాయ ఇట్లా తీయాలి, ఇదిగో తోక ఇట్లా తీయాలి. ఇట్లా తీసుకొని ఇవి మొత్తం శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని కత్తి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకొని ఒకరోజు ఒక డబ్బాకి వేసుకోవాలి. ఒక డబ్బాకి వేసుకొని మనకు కావాల్సినన్ని మనం కూరలోకి ఉపయోగించుకోవాలి. అసలు ఒక గుప్పుడు కూడా ఉండలేనట్టుగా కొద్ది గోరెచ్చని నీళ్ళలో వేసుకుంటే ఇది దీనికుండా ఇసుక అంతా పోయి శుభ్రంగా మనం 4 సార్లు కడుక్కొని దోసకాయల్లో వంకాయల్లో వేసుకోవచ్చు, దోసకాయలు వేసుకోవచ్చు, టమాటాల్లో వేసుకోవచ్చు, బీరకాయల్లో వేసుకోవచ్చు, మళ్ళీ ఒట్టి ఉల్లిపాయల్లో వేసుకొని పిల్లలు బాలింతలకు పెడితే పాలు ఎంత బాగుపడతాయో. అసలు ఇదివరకు వెనకటోళ్ళు అసలు ఎక్కువ పెట్టేగా పిల్లలకు పాలు